రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంపై ప్రతి నెల 160 కోట్ల అదనపు భారం పడుతుంది. పోలీసులకు ఈఎల్ ఒక ఇన్స్టాల్మెంట్ ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్యోగులందరూ ఆనందంగా దీపావళి జరుపుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. రేపటి నుంచి ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పనిచేస్తారని ఆశిస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులతో ఉండవల్లిలోని నివాసంలో సీఎం సమావేశమయ్యారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించామని సీఎం ఉద్యోగులందరికీ తీపి కబురును తెలియజేశారు. నవంబర్ 1వ తేదీన వారి ఖాతాల్లో జమ చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వంపై ప్రతి నెల 160 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది. పోలీసులకు ఈఎల్ ఒక ఇన్స్టాల్మెంట్ ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. 60 రోజుల్లోపు ఉద్యోగుల మెడిక్లెయిమ్ సిస్టమ్ స్ట్రీమ్ లైన్ చేస్తామని వివరించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఒక ప్రమోషన్ పెండింగ్ లో ఉంది, అది కూడా క్లియర్ చేస్తామని సీఎం తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పోలీసుల ఈఎల్ కు సంబంధించి 105 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. పోలీసుల ఈఎల్ కు సంబంధించి 105 కోట్ల రూపాయలు ఇస్తామని, పోలీసులకు మరో 105 కోట్ల రూపాయలు జనవరిలో ఇస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులు క్లియర్ చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఒక ట్రస్టీగా పనిచేస్తాం తప్ప ఎక్కడ ఎవరిని ఇగ్నోర్ చేయడం కానీ కించపరచడం కానీ జరగదు. అందులో ప్రధాన పాత్ర పోషించేది ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు మేము కలిస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి నెక్స్ట్ లెవెల్లో తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు మనం చూస్తే మన ఆదాయంలో 24-25 93% స్టేట్ ఓన్ రిసోర్సెస్లో రెవెన్యూలో మనం ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ 25-26లో 93.5%, ఈ ఇయర్ అయితే 99.53% ఖర్చు పెడుతున్నాం. 51,442 కోట్లు ఆదాయం వస్తే 51,202 కోట్లు హెచ్ఆర్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. వాళ్ళ యొక్క బాధలు నాకు అర్థమైంది. నేను ఆ రోజు నుంచి చెప్పాను, నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పాను, ఒక 20 ఏళ్ళు పడుతుందని చెప్పాను. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే 1-2 కాకుండా ఇప్పటికి మేము తీసుకున్న డెసిషన్స్ కూడా మీరు చూస్తే దగ్గర టైమ్లీ శాలరీ పెన్షన్ పేమెంట్స్ అన్ని ఇచ్చాం. 16 నెలలుగా మొదటి తారీఖున ఎక్కడ కూడా నేను నువ్వు కూడా చేశాను, అవసరమైతే 1 డే అడ్వాన్స్ ఇస్తాం, ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని ఉద్దేశంతో ముందుకు పోయాం. ఆ విధంగా దగ్గర 15,920 కోట్లు వాళ్ళ యొక్క డ్యూస్ అన్ని కూడా క్లియర్ చేశాం, శాలరీస్ ఇవ్వడమే కాకుండా. ఇంకొక పక్క పాస్ట్ లైబిలిటీస్ అన్నీ 23,556 కోట్లు అప్లోడ్ చేశాం సిస్టంలో. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కూడా 74 స్కీముల్ని రెగ్యులరైజ్ చేశాం. దీనికి ఒక 9,370 కోట్లు ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి రెన్యువల్ చేశాం. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కూడా ఒక 2,793 కోట్లు పే చేశాం. అందరికీ చేసినప్పుడు నేను ఎవరిని కూడా అందరికంటే ముఖ్యంగా వీళ్ళు హుషారుగా ఉంటేనే నేను అనుకున్న పనులు కూడా సుజావుగా జరుగుతాయి. అందుకే పిలిపించి మార్నింగ్ అంతా కూడా మాట్లాడాం. మొన్నటి నుంచే మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మా ఫైనాన్స్ అయితే క్లియర్గా చెప్తున్నారు, చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తే మీరు చేతులు ఎత్తేసే లాభం లేదు, ఏదైనా కానీ చేయాల్సిందే, అవసరమైతే ఎట్లా అడ్జస్ట్ చేయాలని చేద్దామని చెప్పి గట్టిగా మాట్లాడి మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి విద్యా, ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 6 రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా చేరుకున్నారు. తెలుగుదేశం ఆస్ట్రేలియా అధ్యక్షుడు విజయ్, ఉపాధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో బ్రిస్బెన్, కాన్బెర్రా, అడిలైడ్, మెల్బోర్న్, న్యూజిలాండ్, న్యూకాసిల్ నుంచి తెలుగు ఎన్ఆర్ఐలు సిడ్నీ విమానాశ్రయానికి చేరుకుని మంత్రి లోకేష్ కు స్వాగతం పలికారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. విద్యా, ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 6 రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా చేరుకున్నారు. సిడ్నీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రేలియా తెలుగుదేశం బృందం ఆధ్వర్యంలో తెలుగు ప్రజలు కుటుంబ సమేతంగా విచ్చేసి లోకేష్ కు స్వాగతం పలికారు. తెలుగుదేశం ఆస్ట్రేలియా అధ్యక్షుడు విజయ్, ఉపాధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో బ్రిస్బెన్, కాన్బెర్రా, అడిలైడ్, మెల్బోర్న్, న్యూజిలాండ్, న్యూకాసిల్ నుండి తెలుగు ఎన్ఆర్ఐలు సిడ్నీ విమానాశ్రయానికి చేరుకుని మంత్రి లోకేష్ కు స్వాగతం పలికారు. మంత్రి లోకేష్ అందరినీ ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు. విమానాశ్రయంలో అభిమానులు టీడీపీ జెండాలు చేబూని లోకేష్ కు స్వాగతం పలికారు. లోకేష్ పర్యటన నేపథ్యంలో సిడ్నీలో పెద్ద ఎత్తున స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
లోకేష్ ఈ రోజు నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆహ్వానం మేరకు సిడ్నీ చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాలను సందర్శించి అధునాతన బోధనా పద్ధతులను లోకేష్ అధ్యయనం చేయనున్నారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో చర్చలు జరిపి రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానించనున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరాతో లోకేష్ సమావేశమవుతారు. బ్రహ్మి నన్ను అడిగింది, గౌరవంగా బతికే వాళ్ళం చూడు, ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఈ రాజకీయాలు మనకు అవసరమా అని అడిగింది. కానీ ఎప్పుడైతే మీరందరూ వచ్చి మాకు అండగా నిలబడ్డారు, హైదరాబాద్లో మీరందరూ చూస్తుంటారు గ్రాటిట్యూడ్ కాన్సర్ట్, 45,000 మంది వచ్చి ఆ రోజు మనకు అండగా నిలబడ్డారే, ఆ రోజే నేను చెప్పా బ్రహ్మికి దిస్ ఈజ్ వర్త్ డూయింగ్. దీనివల్లనే ప్రజలకి మనం సేవ చేయాలి, ప్రజల దగ్గర మెప్పు పొందాలని చెప్పాను. అంతేకాదు 2024 ఎన్నికల్లో సొంత రాష్ట్రాన్ని కాపాడేదానికి ఇదేదో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో, జనసేన ఎన్నికల్లో, లేదంటే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లాగా మీరు చూడలా, ఇది మీ సొంత ఎన్నికల్లాగా చూశారు. అంటే మీరే ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా నిలబడితే ఎంత కష్టపడతారో ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కష్టపడ్డారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఆదివారం సాయంత్రం పున్నమి ఘాట్ వద్ద ఘనంగా నిర్వహించనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తెలిపారు. ఈ దీపావళి వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను ఎంపీ పరిశీలించారు. సాయంత్రం 6:15 విజయవాడ బీసెంట్ రోడ్లో జీఎస్టీపై వ్యాపారం నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటారని చెప్పారు. అనంతరం పున్నమి ఘాట్లో జరిగే దీపావళి వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. దీపావళి పండుగను నగర వాసులందరితో కలిసి జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆదివారం సాయంత్రం పున్నమి ఘాట్ వద్ద దీపావళి వేడుకలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. షాప్ యజమానులు, అంతేకాకుండా తోపుడు బళ్లతో వర్తకం చేసుకునే వ్యాపారస్తుల్ని పలకరించి అక్కడ వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుని జీఎస్టీ వల్ల కలిగే లాభాలు, జీఎస్టీ తగ్గించడం వల్ల కస్టమర్లకి వచ్చే లాభాలు, షాప్ వాళ్ళకి వచ్చే లాభాలతో వారితో చర్చించి వారు అటు పిమ్మట ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మన అమరావతి ఫెస్టివల్ సందర్భంగా ప్రతిరోజు లక్కీ డ్రాస్, కస్టమర్లకి లక్కీ డ్రాస్ తీయటం జరిగింది. దాంట్లో కొంతమంది వ్యక్తులకి బహుమతులు వారి చేతుల మీదుగా ఇచ్చిన తర్వాత విజయవాడ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగే దీపావళి ఉత్సవ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటారు. ఇక్కడ వారు కుటుంబంతో సహా వస్తారని ఒక అంచనా. తప్పకుండా ప్రజలు కూడా ఈ దీపావళి, రేపు దీపావళి అనగా ఇవాళే ముందే దీపావళి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక వారం క్రితమే గూగుల్ లాంటి సంస్థను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి దీపావళి వారం ముందే ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చారు. దీపావళి పండుగ సమయంలో సీఎం చంద్రబాబు స్వయంగా సమావేశమై తమ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన తీరుపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలంగా ఉన్నారని వెల్లడించారు. ఉద్యోగులకు, పోలీసులకు సీఎం శుభవార్త చెప్పారని కొనియాడారు. పెండింగ్ లో ఉన్న ఒక డిఏ మంజూరు చేస్తున్నట్లు, పోలీసులకు ఈఎల్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటనపై రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ సానుకూల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రికి, మంత్రివర్గ ఉపసంఘానికి కృతజ్ఞతలు తెలిపాయి. ఉద్యోగ సంఘాలకు సీఎం చంద్రబాబు తీపి కబురు అందించడం తెలిసిందే. ఉద్యోగులకు ఒక డిఏ పెంపు, పోలీసులకు ఈఎల్ ప్రకటించారు. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీఓ నేత విద్యాసాగర్ స్పందిస్తూ ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలంగా ఉన్నారని వెల్లడించారు. ఉద్యోగులకు, పోలీసులకు సీఎం శుభవార్త చెప్పారని కొనియాడారు. ఒక్కో సమస్యను దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని విద్యాసాగర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రివర్గ ఉపసంఘానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వెల్లడించారు. ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందిస్తూ ఉద్యోగులకు ఏదో ఒకటి చేయాలని ప్రభుత్వం చొరవ చూపించిందని అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాలు కూర్చున్న దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉద్యోగులతో గత ముఖ్యమంత్రి చర్చించలేదని తెలిపారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్ గొప్ప వెసులుబాటు అని బొప్పరాజు అభివర్ణించారు. యూటీఎఫ్ అధ్యక్షుడు కూడా దీనిపై హర్షం వెలిబుచ్చారు. ఉపాధ్యాయులకు ఊరటనిచ్చేలా సీఎం నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. మిగిలిన సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని ఆశిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ ప్రకటనపై ఆర్టీసీ కార్మిక పరిషత్ కూడా స్పందించింది. సీఎం చంద్రబాబు ప్రకటనను స్వాగతిస్తున్నామని పేర్కొంది. సమస్యల పరిష్కారానికి సీఎం చొరవ చూపడం హర్షణీయమని తెలిపింది. ఒక డిఏ చెల్లించాలన్న ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని వెల్లడించింది. ఉద్యోగులకు దీపావళి కానుక ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆర్టీసీ కార్మిక పరిషత్ వివరించింది. ఏపీ బ్రాండ్ను చెడగొట్టడానికి వైసీపీ ప్రయత్నం చేస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. గూగుల్ డేటా సెంటర్పై వైసీపీ విమర్శలు అర్ధరహితమన్న ఆయన ఆ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గూగుల్ సంస్థ పెడుతున్న పెట్టుబడి ఒక చారిత్రకమైన ఘట్టమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ డేటా సెంటర్ రావడం రాష్ట్రానికి నా భూతో నా భవిష్యత్తు లాంటి గొప్ప విషయమని ఆయన అభివర్ణించారు. గూగుల్ రావడం చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారని, అందుకే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఒక పెద్ద పెట్టుబడి కూడా తీసుకురాలేకపోయింది. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను నాశనం చేయాలని చూస్తున్నారు అని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ ఎన్ని విమర్శలు చేసినా అది వారి అజ్ఞానాన్ని, తెలుగు తక్కువతనాన్ని ప్రజలకు తెలియజేస్తుందని అన్నారు. ఈ గూగుల్ పెట్టుబడితో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 1,88,000 ఉద్యోగాలు రానున్నాయి అని కేంద్ర మంత్రి తెలియజేశారు. అంతేకాక ఈ డేటా సెంటర్కు అనుబంధంగా విద్యుత్, నీరు, ఆహారం లాంటి చాలా రకాల పరిశ్రమలు కూడా రాష్ట్రానికి వస్తాయని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గొప్ప ఊతమిస్తోందని వివరించారు. ఈ పెద్ద పెట్టుబడి రావడానికి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విశేష కృషి చేశారని ఆయన ప్రశంసించారు. నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్గా గూగుల్ తన తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రపంచంలో ఎక్కడ చేస్తుందో అన్నిటికంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నంలో చేసింది. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, అభినందిస్తున్నారు. దానికి ప్రత్యేకంగా లోకేష్ అన్న గారు చాలా కృషి చేసి కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో తీసుకొని వచ్చారు. అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ యొక్క ఉత్సాహంలో, ఆ పండుగ వాతావరణంలో ఉంటే దాన్ని ఏం చేయాలో జీర్ణించుకోలేక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని కూడా ఈరోజు విమర్శించే పరిస్థితికి వచ్చారనంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి వాళ్ళు కూడా. అయితే వాళ్ళు ఎంతవరకు ఈ గూగుల్ మీద వాళ్ళు విమర్శన చేస్తే వాళ్ళ అవివేకం, అజ్ఞానం అనేది ప్రజలకు ఇంకా బాగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆ రకంగానే మాట్లాడనివ్వండి. ప్రజలు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు, మనం అసలు ఎందుకు ఓడించాం వాళ్ళకి అనేది ఎవరైనా మర్చిపోతే ఈ గూగుల్ మీద చేసిన విమర్శలకి వాళ్ళకు కూడా అనిపిస్తున్నా దీనికోసమే మనం ఓడించాము, ఇంత అజ్ఞానంతో ఉన్నారు కాబట్టి మనం ఓడించామని ఆ వైసీపీ తాలూకా ఆ యొక్క బ్రాండ్ ఏదైతే ఉందో అది ప్రజలందరికీ. జర్మనీకి చెందిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చెప్పారు. 5 రోజులుగా జర్మనీ, స్విట్జర్లాండ్లలో పర్యటిస్తున్న ఆయన శనివారం జ్యూరిచ్, ఫ్రాంక్ఫర్ట్, బెర్లిన్లో ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొన్నారు. ఫ్రాంక్ఫర్ట్ వాణిజ్య పరిశ్రమల ఛాంబర్ డైరెక్టర్, సీనియర్ ప్రతినిధులతో చర్చించారు. పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి సాంకేతికత ఆధారిత తయారీ వ్యవస్థాపకతకు ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రాధాన్య గమ్యస్థానంగా ప్రోత్సహించడానికి గత 5 రోజులుగా స్విట్జర్లాండ్, జర్మనీలలో పర్యటన విజయవంతంగా ముగించుకున్న రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తిరుగు పయనమయ్యారు. పర్యటనలో చివరి రోజు శనివారం ఫ్రాంక్ఫర్ట్లో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఫ్రాంక్ఫర్ట్ వాణిజ్య పరిశ్రమల ఛాంబర్ డైరెక్టర్, సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఛాంబర్ ప్రతినిధి బృందంతో జరిగిన చర్చలు జర్మనీలో మారుతున్న పారిశ్రామిక దృశ్యం, భారతదేశంతో సహకారం కోసం ఉన్న అవకాశాల గురించి చర్చలు జరిగాయి. జర్మనీ ఎదుర్కొంటున్న జనాభా సంబంధిత సవాలు, విదేశాల నుండి ముఖ్యంగా భారతదేశం నుండి నైపుణ్యం కలిగిన కార్మికుల పట్ల దానికున్న సుముఖతను ఛాంబర్ నాయకత్వం ప్రముఖంగా తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్ యొక్క పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను గురించి వివరంగా తెలియజేశామని, రాష్ట్రం చేపడుతున్న చురుకైన విధానాలు, పటిష్టమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని వివరించామని మంత్రి శ్రీనివాస్ తెలియజేశారు. రాష్ట్ర విధానాలపై ఆసక్తి చూపిన ఛాంబర్ దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి ఉత్సాహాన్ని వ్యక్తం చేసిందని తెలిపారు. సాలూరు, కురుపాం గురుకులాల్లో గిరిజన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉన్న వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలతో శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశ్రమ, గురుకులాల విద్యార్థులకు కనీసం కంచాలు, దుప్పట్లు, పెట్టెలు ఇవ్వని వీళ్లు ఈరోజు నన్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో తేల్చుకుందాం రండి అని మంత్రి సవాల్ విసిరారు. సాలూరు, కురుపాం గురుకులాల్లో గిరిజన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉన్న వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలతో శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై తన కార్యాలయంలో ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో 118 మంది విద్యార్థులు మరణిస్తే జగన్ పట్టించుకోలేదని, రాజనధర ఉప ముఖ్యమంత్రిగా, పుష్పశ్రీవాణి గిరిజన శాఖ మంత్రిగా ఉంటూ గిరిజనుల సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మళ్లించినా ప్రశ్నించలేదని అన్నారు. ఆశ్రమ, గురుకులాల విద్యార్థులకు కనీసం కంచాలు, దుప్పట్లు, పెట్టెలు ఇవ్వని వీళ్లు ఈ రోజు నన్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో తేల్చుకుందాం రండి అని మంత్రి సవాల్ విసిరారు. గిరిజన పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు 267 కోట్ల రూపాయలు మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి లోకేష్ ఫోన్ చేసి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారని చెప్పారు. 118 మంది పిల్లలు అనారోగ్యంతో వివిధ కారణాల వల్ల చనిపోతే ఒక్కరిని పలకరించడానికి వెళ్ళలేదు. ఒక్కరికి ఒక పైసా డబ్బులు ఇవ్వలేదు. కనీసం కన్నెత్తి చూడలేదు, కన్నెత్తి మాట్లాడలేదు. వాళ్ళందరూ ఈ రోజు నీతి కబుర్లు, నీతి వాక్యాలు శుద్ధ పూసల్లా చెప్పుకుంటూ తిరుగుతున్నారే. నిజంగా మీకు మానవత్వం ఉందా? ఈ రోజు ఎవరికైనా ఒంట్లో బాగులేదు అని అంటే మేము వెంటనే నీలాగా వాళ్ళ కాలానికి కర్మానికి వదిలేలే హాస్పిటల్లో తీసుకెళ్లి జాయిన్ చేస్తున్నాం. మీరు అలాగే ఏదో మాట్లాడుతున్నారే ఏఎన్ఎంలు ఎక్కడున్నారు అని. మీరు కళ్ళెత్తి చూడండి. ఏఎన్ఎంలు వేసి చాలా రోజులు అయ్యింది. ఈ రోజు 199 గురుకులాల్లో ఏఎన్ఎంలు 24 గంటలు ఉంటున్నారు. ఆశ్రమ స్కూల్స్ లో వారానికి 2 సార్లు ఏఎన్ఎంలు వెళ్లి చూస్తూ ఎక్కడైనా అక్కడ నిజంగా ఒకవేళ జ్వరాలు ఉంటే ఆ రోజు ఉండిపోతున్నారు ఏఎన్ఎంలు అక్కడ. అలాగే డాక్టర్స్ కూడా పూర్తిగా వారానికో 10 రోజులకో హాస్టల్స్ వెళ్లి చెక్ చేస్తున్నారు. అలా డాక్టర్లు చెక్ చేయడానికి వెళ్తేనే పిల్లలకు ఒంట్లో బాగలేదని తెలుస్తుంది, తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు. మీరు ఒక్కరోజు హాస్పిటల్కి డాక్టర్ని పంపించారా? ఒక ఏఎన్ఎంలైనా పంపించారా? ఎవరికైనా ఒంట్లో బాగలేదంటే చూసారా? ఎవరైనా చనిపోతే పలకరించారా? కరోనా టైంలో అంత దారుణాలు జరుగుతుంటే అది ప్రభుత్వ వైఫల్యం నేను ఎప్పుడైనా అన్నామా మేము? తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ఖాతాలో మరో ఘనత చేరింది. ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్స్ లో కాంస్యం దక్కించుకుంది. దీంతో ఈ మెగా టోర్నమెంట్ లో పతకం సాధించిన భారత తొలి మహిళా కాంపౌండ్ ఆర్చర్ గా సురేఖ కొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్ ఎల్లా గిబ్సన్ బ్రిటన్ తో శనివారం జరిగిన కంచు పతక పోరులో జ్యోతి అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ సరికొత్త చరిత్ర సృష్టించింది. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల కాంపౌండ్ విభాగంలో పతకం గెలిచిన తొలి మహిళా ఆర్చర్గా రికార్డులకెక్కింది. కాంస్య పోరులో జ్యోతి 150, 145తో ప్రపంచ 2 ర్యాంకర్ ఎల్లా గిబ్బన్ బ్రిటన్ను చిత్తు చేసి పతకం గెలుచుకుంది. కాంస్య పోర్లో జ్యోతి 15కు 15 సార్లు 10 పాయింట్లు సాధించి పతకాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు క్వార్టర్స్లో 143, 140తో అలెక్సిస్ యుఎస్ఏను ఓడించి సెమీస్ చేరగా ఆ పోరులో 143, 145తో ప్రపంచ మొదటి ర్యాంకర్ ఆండ్రియా బెక్కర్రా మెక్సికోకు చెందిన చేతిలో ఓడడంతో కాంస్య పోరులో తలపడాల్సి వచ్చింది. కాగా ఇదే కేటగిరీ పురుషుల విభాగంలో రిషబ్ యాదవ్ త్రుటిలో పతకాన్ని కోల్పోయి 4వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. విశాఖలో గూగుల్ ఏర్పాటు చేసే ఏఐ డేటా సెంటర్పై ప్రజల్లో అపోహలు సృష్టించడం మానుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హితవు పలికారు. గూగుల్ రాకతో విశాఖ రూపురేఖలే మారిపోతాయని చెప్పారు. విశాఖలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. గూగుల్ డేటా సెంటర్ ప్రారంభమైతే పరోక్షంగా 30,000 ఉద్యోగాల వరకు ఉద్యోగాలు వస్తాయన్నారు. డెఫినెట్గా ఇది ఒక పెద్ద అట్రాక్షన్ కింద తయారవుతుంది. దీని మూలాన మిగిలిన ఐటీ కంపెనీస్, ఐటీ సంస్థలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసే పరిస్థితి ఉంది. దాని మూలాన ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి ఇక్కడ ఎంత నెంబర్ ఆఫ్ ఉద్యోగాలు వస్తాయనేది క్రైటీరియా కాదు. దీన్ని చూసుకుని ఈ ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ఫెసిలిటీ చూసుకుని మనం ఏదైతే ఏఏ వచ్చిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద ఉందో ఇప్పుడు పెద్ద ఎత్తున దానికి ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించిన కంపెనీస్ కూడా ఇక్కడికి తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి దీని మూలాన లబ్ధి పొందుతారు. దాని మూలాన మన రాష్ట్ర ప్రజలకి పెద్ద ఎత్తున కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు విశాఖపట్నంలో వస్తాయని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అంతేగాని ఏదో 180,000 ఉద్యోగాలు లేకపోతే అనే మాట అది అప్రాప్రియేట్ కాదు. అన్ని ఉద్యోగాలు మాత్రము అది డైరెక్ట్ ఉద్యోగాలు రావు. అది ఇంపాసిబుల్.
పాసిబుల్ ఏంటంటే కొన్ని వేల ఉద్యోగాలు డైరెక్ట్గా వచ్చేదానికి అవకాశం ఉంది. బ్యాలెన్స్ ఏదైతే సబ్సిడరీగా ఇతర కంపెనీస్ ఇక్కడికి వచ్చిన వలన దాని ద్వారా ఉద్యోగాలు వస్తాయని చెప్పి న్యాయవాదులందరూ కృత్రిమ మేధ ఏఐపై అవగాహన పెంచుకోవాలని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏకే భాషా పేర్కొన్నారు. ది ఏపీ అడ్వకేట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బీబీఏ సంయుక్తంగా ఏఐపై ఒకరోజు అవగాహన సదస్సును బెజవాడ బార్ అసోసియేషన్ ఆవరణలోని కేఎల్ రావు భవన్లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏకే భాషా, రెండవ అదనపు జిల్లా జడ్జ్ ఏ సత్యానంద్ అధ్యక్షత వహించగా చైర్మన్ సంపర దుర్గా శ్రీనివాసరావు, కార్యదర్శి కె వకుళాదేవి ఆధ్వర్యంలో జరిగింది. భాషా మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులు కృత్రిమ మేధ సాయంతో వారి డ్రాఫ్టింగ్ ను వారే సొంతంగా చేసుకోగలుగుతున్నారని తెలిపారు. సత్యానంద్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భాషను అభినందించారు. ప్రొఫెసర్ ఎన్ శ్రీనివాస చక్రవర్తి కృత్రిమ మేధపై మెళకువలు వివరించారు. కార్యక్రమంలో 12వ అదనపు జిల్లా జడ్జి సునీల్ కుమార్, 200 మంది న్యాయవాదులు పాల్గొన్నారు. టోక్యోలో హై డిస్ప్లే ఇండియాకి వచ్చేసరికి ఏం చూపిస్తారు? ఇండియాకి వచ్చేసరికి ఎవరో రిక్షాలు తొక్కుకుంటూ లేదా రోడ్డు మీద ఆవులు ఏదో కూర్చుని ఉంటాం. ఇదే చూపిస్తారు. ఇదే వెస్టర్న్ బయాస్. చాలాసార్లు చూడండి, ఈ ఫారినర్స్ వాళ్ళు వస్తూ ఉంటారు మనకి. ఇమీడియట్లీ ఇండియా ఇస్ స్టిల్ పూర్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పూర్ పీపుల్ ఇన్ ద వరల్డ్ మన దేశం. ఏం చేస్తారు? మంచిగా 7-star హోటల్, 5-star హోటల్ ఉంటుంది. అంటే అవుతుంది. బట్ ఆ హోటల్ పక్కన ఎక్కడో కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అందరూ టెంపరీ షెల్టర్స్లో ఉంటారు. అక్కడ రోడ్డు మీద స్నానం చేస్తూ ఉంటారు. వీడి హోటల్లో ఉన్న మంచి మీద సేమ్ తీయడం, వీళ్ళు ఫోన్ తీసుకుని ఆ రోడ్డు మీద స్నానం చేస్తూ. ఉంగుటూరు మండలం వచ్చుచంద్రుపల్లి ఇందుపల్లి గ్రామంలో బోడే రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ అధ్యక్షుడు యాదవ సంఘ నేతలతో కలిసి ఆత్మీయ సమావేశం చేపట్టి భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు నాయకత్వంలో వచ్చిన తర్వాత రాష్ట్రంలో దోపిడీలు, అరాచకాలు, హత్యల పరిస్థితులు పెరిగాయని, గతానికి పోలికగా ఈసారి దోపిడీలు 10 పెరిగినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం అపార్థక విధానాలతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం భూదోపిడీ, నకిలీ మద్యం స్కామ్ల ద్వారా ప్రజలపై తీవ్రంగా ప్రభావం చూపుతోందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన తప్పుడు హామీలను ప్రభుత్వం నెరవేర్చకపోతుండటంతో ప్రజా నమ్మకాన్ని దెబ్బతీస్తుందన్నారు. పారిశ్రామికాభివృద్ధి పేరుతో వేల కోట్ల భూములను ప్రైవేట్ సంస్థలకు కేటాయించడం బాధాకరమని, రాష్ట్రానికి దీనివల్ల లాభం లేదని అన్నారు. భారత చైతన్య యువజన పార్టీను ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలబెట్టుకుని రాష్ట్ర రాజకీయాల్లో ఈ 2 పార్టీలను తొలగించేలా పోరాటం కొనసాగిస్తామని రామచంద్ర యాదవ్ ప్రకటించారు. ప్రభుత్వం ఎలాంటి విధానాలను అవలంబించిందో దానికి 10 రెట్లు 10 అడుగులు ముందుకు వేసి మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము దోపిడీ చేయడంలో కావచ్చు, భూములను దోపిడీ చేయడంలో కావచ్చు, లిక్కర్ నకిలీ మద్యం స్కాములు లాంటి చేయడం కావచ్చు, అనేక రకాలుగా ఈ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తోంది. ఎన్నికలకు ముందు అన్ని వర్గాల ప్రజలకు అనేక రకాలుగా తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తన హామీలను నెరవేర్చడంలో శ్రద్ధ చూపించకుండా ఈ రాష్ట్ర వనరులను ఏ విధంగా దోపిడీ చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్న భూములను ఏ విధంగా దోపిడీ చేయాలి, ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి వేల కోట్ల రూపాయల విలువైన భూములను ప్రైవేట్ కంపెనీలకు, వీళ్ళ సొంత జోబు సంస్థలకు ఏ విధంగా కట్టి పెట్టాలి అనే ఆలోచన తప్ప ఈ రాష్ట్రానికి మంచి చేయాలని కానీ ఈ రాష్ట్రం ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వారు వివరించారు. దీంతో రాష్ట్రంలో బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలియజేశారు. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకు పలు జిల్లాల్లో వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 49.7 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లా ఘంటసాలలో 44.7 మిల్లీమీటర్లు, తిరుపతి జిల్లాలో 27.7 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం మీద ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు.
ఇది తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వారు వివరించారు. దీంతో రాష్ట్రంలో బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆదివారం, సోమవారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. నవంబర్ 9న నగరంలోని శైలజ థియేటర్లో విడుదల కాబోతున్న తన సినిమా రోషాగ్నిని అందరూ ఆదరించాలని నిర్మాత, డైరెక్టర్, హీరో రాజు వీర విజ్ఞప్తి చేశారు. కేవలం 25 లక్షల అతి తక్కువ బడ్జెట్లో సినిమా నిర్మించడం జరిగిందని వెల్లడించారు. తెలుగు ప్రేక్షకులు తనను ఆదరించాలని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నవంబర్ 9న విడుదలయ్యే రోషాగ్ని సినిమా ట్రైలర్ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కన్నడలో హీరోగా, ఫైట్ మాస్టర్గా, డైరెక్టర్గా పనిచేసిన రాజు వీర మాట్లాడుతూ తాను విజయవాడ నగరంలోనే పుట్టానన్నారు. సినిమాలో నటించాలన్న కోరికతో మద్రాస్, బాంబే, హైదరాబాద్, బెంగళూరు వెళ్లానన్నారు. ఈ క్రమంలో కన్నడ ప్రజలు తనను ఆదరించారన్నారు. కన్నడలో అనేక సినిమాలకు డైరెక్టర్గా, హీరోగా, ఫైట్ మాస్టర్గా పనిచేశానన్నారు. తెలుగులో సినిమా తీయాలన్న కోరిక మేరకు రోషాగ్ని సినిమాలు అతి తక్కువ బడ్జెట్లో తీశానన్నారు. సినిమాని తెలుగు ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాస్ ప్రొటెక్షన్ చైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి మాట్లాడుతూ రోషాగ్ని సినిమా అతి తక్కువ బడ్జెట్లో తీయడం జరిగిందన్నారు. తెలుగు ప్రజలు సినిమా చూసి ఆదరించాలని కోరారు. నవంబర్ 9వ తారీఖున శైలజ థియేటర్లో రిలీజ్ కాబోతుంది కాబట్టి అందరూ దీన్ని ఆదరించి ఇది ఒక సమాజానికి ఒక మెసేజ్ ఓరియంటెడ్ చిత్రంగానే ఇది తీశారు కాబట్టి ఈ యొక్క ఆడబిడ్డ ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలి, అలాగే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎలాగా తనకు తాను రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఒక మెసేజ్ ఇవ్వడానికి సమాజానికి ఒక సినిమా రూపంలో ఒక మన రాజుగారు తీసి వారి యొక్క అతి తక్కువ బడ్జెట్తో అతను ఎంతో గొప్పవాడు కాకపోయినా కూడా తనకున్న స్తోమతతోనే ఈ సినిమాని తీశారు కాబట్టి అందరూ అన్ని కులాల వారు కూడా దీన్ని ఆదరించి దీన్ని ఒక గొప్ప సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ విధంగా ఈ సమావేశం తరపున అతని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.